హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిరామ్ మెలోడీస్. లాస్ట్ ఎపిసోడ్ హీరోయిన్ ఫొటోస్ హీరోయే ఆన్లైన్లో పోస్ట్ చేస్తాడనేసి హీరోయిన్ కోపంగా ఉంటుంది కదా. పప్పిని తీసుకుని అనమాట వాకింగ్కి వెళ్ళి ఉంటుంది. పప్పి అది కనుక పరిగెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. హే పప్పి ఆగు ఆగు అనేసి హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. బట్ తన కాల్ ఇది కనుక వెనుకుంటుంది అనమాట. ఈ పప్పి కూడా జియాలాగే తయారవుతుంది అనేసి తిట్టుకుంటూ ఉండే టైంలో అక్కడికి మన హీరో వచ్చి ఉంటాడు అనమాట. హీరో అయితే కనుక అదేంటి హీరా, నువ్వు నా మీద కోపంగా ఉన్నావనే విషయం నాకు బాగా తెలుసు, అందుకోసం నేను నువ్వు ఇలా హర్ట్ చేసుకుంటావా చెప్పు అనేసి, సరే రా పైకి అనేసి చెయ్యిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట చెయ్యి అందుకుందాం అనేసి ఇలా చెయ్యి ముందుకు చాపు ఉంటుంది. బట్ అదంతా మన హీరోయిన్ ఊహించుకుంటుంది అనమాట హీరో వచ్చినట్టుగా. బట్ హీరో వచ్చుండడు. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట టిఫినీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేసరికి టిఫినీ హీరోని అడుగుతూ ఉంటుంది, సో నెక్స్ట్ నువ్వు ఎటువంటి కాస్ట్యూమ్స్ చూస్ చేసుకుంటావు కట్టనేసి. బట్ హీరో ఇది కనుక హీరోయిన్ కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రీ అంటే ఏ జియా నిన్నే అసలే ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అంటే, ఆహా ఏమీ లేదు సర్లే కానీ నేను వెళ్తున్నా అనేసి మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి టిఫినీ అనమాట హే జియాన్ ఆగు ఆగు అనేసి టిఫినీ వెనకాల వస్తూ ఉంటుంది. బట్ తనకి స్టమక్లో పెయిన్ వస్తూ ఉంటుంది. మన హీరో అనమాట అది ఏం పట్టించుకోని హీరోయిన్ దగ్గరికి వెళ్దామనేసి లిఫ్ట్లోకి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల టిఫినీ అది కనుక పడిపోయి ఉంటుంది. అందరూ వచ్చేసి టిఫినీ అని అరుస్తూ ఉండేసరికి హీరో కూడా అనమాట వెనక్కి వచ్చి చూసేసరికి టిఫినీ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. సో టిఫినీని ఎత్తుకొని మన హీరో అయితే కనుక హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటాడు. టిఫినీకి వచ్చేసి హెల్త్ బాగోద్దు అనమాట. తను వచ్చేసి టైంకి తినకపోవడం వల్ల కట్ అయితే కనుక తనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. టై హీరోతో చెప్తా ఉంటాడు, టిఫినీ వచ్చేసి ఈ మధ్యలో చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, తను వచ్చేసి నీ పట్ల చాలా శ్రద్ధగా చూస్తుంది, నీకు అది ఇది అనేసి నీకు మంచి మంచి అవకాశాలు తెప్పిద్దామనేసి తను తిండి తెప్పలు మానేసి ఇలా తెచ్చుకుంటుంది అనేసి హీరోతో చెప్తా ఉండేసరికి హీరో అనమాట నాకు అర్థమైంది అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడి నుంచి టై వెళ్ళిపోతూ ఉండేసరికి పాప మన హీరో అయితే కనుక టిఫినీ వంక అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక పడుకుంటుంది, కానీ మన హీరో ఐస్ స్కేటింగ్ తీసుకుని వెళ్ళి ఉంటాడు కదా, అక్కడ ఇది కనుక హీరోయిన్తో చాలా మంచిగా ఉంటాడు కదా. సో అదంతా ఇది కనుక హీరోయిన్ గుర్తెచ్చుకుంటా అనమాట. సో హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా సరే తినేంటి ఇంకా రాలేదు, నైట్ ఎంత టైం అయింది కదా అనేసి హీరోయిన్ ఫోన్ చూస్తూ ఉంటుంది. బట్ హీరో నైట్ ఇంటికి రాడు, హాస్పిటల్లోనే ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరో అయితే కనుక ఇంటికి వచ్చి వంట అంతా చేస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా లెగిసి వచ్చి హే జియాన్ నైట్ అసలు ఇంటికి నువ్వు ఎందుకు రాలేదు, నీకు చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను బట్ ఫోన్ కలవలేదు, ఏంటి వంట చేస్తున్నావా అంటేని, కానీ ఇది నీ కోసం కాదనేసి హీరో అని అంటాడు. ఏంటి నా కోసం కాదంటే మరి ఎవరి కోసం అంటే పేషెంట్ కోసం అంటే ఏ పేషెంటు అని హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. హీరో అంటాడు టిఫినీకి హెల్త్ బాగోలేదు, హాస్పిటల్లో పెట్టాం, తన కోసమే నేను ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను అనేసి. సర్లే కానీ అలా ఎందుకు చూస్తావు రా, నాకు కూడా హెల్ప్ చేయనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సర్లే కానీ నువ్వు టిఫినీ కోసం ఈ సూప్ చేస్తున్నావు కదా, ఒకవేళ నాకు హెల్త్ బాగోకపోతే నువ్వు నా కోసం చేస్తావు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అంటాడు నువ్వు చాలా స్ట్రాంగ్, నీకు హెల్త్ బాగోకపోవడం అంటూ జరగదు, నువ్వు ఎందుకంటే బాగా తింటావు కదా అనేసి మన హీరో అంటూ ఉంటే హీరోయిన్ అలా మూడీగా ఫేస్ పెట్టుకుంటూ ఉంటుంది. హీరో వెళ్ళిపోతూ ఉంటే హే జియాన్ ఆగు నేను కూడా వస్తాను, నా కోసం వెయిట్ చేస్తామంటే సరే తొందరగా రెడీ అవ్వనేసి హీరో అని ఉంటాడు. వీళ్ళిద్దరు అయితే కనుక హాస్పిటల్కి స్టార్ట్ అయ్యి ఉంటారు. హీరోయిన్ అంటే హీరో తోటి నీకు టిఫినీ వచ్చేసి ఎన్ని రోజుల నుంచి తెలుసు, ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు అంటేని, ఆ క్వశ్చన్ నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, పర్వాలేదు చెప్పచ్చు కదా నువ్వు అంటే, టిఫినీ నేను వచ్చేసి 7 years నుంచి మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. సో మా డాడీ వచ్చేసి నాకు మ్యూజిక్ ఇది ఎంకరేజ్ చేయబోయేసరికి నన్ను టిఫినీయే చూసుకునేది, నా స్టార్టింగ్ డే నుంచి ఇప్పుడు వరకు టిఫినీ నాతో పాటే ఉందంటే, అయితే మీరిద్దరు వచ్చేసి చాలా క్లోజ్ అనమాట అనేసి హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది మనసులో. వీళ్ళిద్దరు అది కనుక హాస్పిటల్కి వచ్చి ఉంటారు. హీరోయిన్కి కాల్ వెనకడం వల్ల తను స్లోగా వెళ్తూ ఉంటుంది. బట్ హీరో గమనించడు అనమాట. వీళ్ళిద్దరు ఇది కనుక టిఫినీ రూమ్లోకి వచ్చి ఉంటారు. మన హీరో ఇది కనుక టిఫినీతో చాలా క్లోజ్గా ఉంటాడు, తను చాలా కేరింగ్గా చూసుకుంటాడు. ఇదంతా దూరం నుంచి మన హీరోయిన్ కూడా చూస్తూ ఉంటే టిఫినీ అంటది అదే టీర్ అక్కడే ఉండిపోయి రా అనగానే హీరోయిన్ అనమాట కుంటుకుంటా వస్తూ ఉంటే హీరో అంటాడు అదేంటి నీ కాల్కి ఏమైందంటే, ఏమీ కాలేదులే అనేసి హీరోయిన్ అనేసి అక్కడ కూర్చుంటుంది. మన హీరో ఇది కనుక టిఫినీకి తినిపిస్తూ ఉంటాడు. టిఫినీ అంటది లేదురా నేనే తింటాననేసి అంటూ ఉంటే లేదు నేను తినిపిస్తా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. సో ఆ డిష్ అది కనుక టిఫినీ మీద పడిపోయి ఉంటుంది. సో హీరో అనమాట సరే అనేసి క్లీన్ చేస్తూ ఉంటే హీరోయిన్ అనమాట ఉండు నేను తడుకొట్టు తీసుకుని వస్తా అనేసి తను వాష్రూమ్లోకి వెళ్ళనమాట. వాళ్ళిద్దరిని అద్దంలో నుంచి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా టిఫినీ వచ్చేసి మన హీరోని దూరంగా ఉండమని చెప్తా ఉంటుంది కదా హీరోయిన్ది. సో అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. తను కూడా అనమాట తడిగుడ్డు తీసుకొని వచ్చి మన హీరోకి ఇస్తూ ఉండేసరికి మన హీరో ఇదంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. టిఫినీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ జీ అని చెప్తా ఉంటే వాళ్ళిద్దరిని మన హీరోయిన్ అంతా క్లోజ్గా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అంటది నేను వెళ్ళిపోతా అంటే సరే రా నేను డ్రాప్ చేస్తా అనేసి హీరో తీసుకొని వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చేసి కుంటుతూ ఉంటుంది కదా. హీరో అంటాడు అసలు కాలుకి ఏమైంది నీ కంటిని, ఏమీ కాలేదులే అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే చెయ్యలగివ్వి అనేసి హీరో అనమాట హీరోయిన్ చేపట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్తూ ఉంటే హీరోయిన్ అంటది నువ్వు వచ్చేసి ఇంత కేరింగ్గా చూపిస్తావని ఇప్పుడు వరకు నాకు తెలియదు, నువ్వు వచ్చేసి టిఫినీతో చాలా క్లోజ్గా ఉంటున్నావు అంటేని. హీరో అంటాడు మరి ఫ్రెండ్స్కి కదా అంటేని, మిమ్మల్ని చూస్తే ఫ్రెండ్స్లా లేదు, చూసేవాళ్ళు మిమ్మల్ని
కపుల్ అనుకుంటారు తెలుసా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అదేంటి నువ్వు జెల్సీగా ఫీల్ అవుతున్నావా మమ్మల్ని చూసి అనేసి హీరో అంటా ఉంటే, నేనేమి కాదంటే జస్ట్ నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు, జస్ట్ మేము ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, అయినా సరే మా రిలేషన్ బయట వాళ్ళకి అర్థం కాదులే అంటే, ఏంటి నేను బయట దాన్నా అంటే నన్ను నువ్వు వేరు చేస్తావు కదా అనేసి హీరోయిన్ చాలా కోపంగా వెళ్ళిపోతా ఉంటే హీరో అంటాడు, ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపంగా వెళ్ళిపోతున్నావు, అయినా సరే నేనేం బ్రతిమాలను అనేసి హీరో కూడా అనమాట టిఫినీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపల మనకి యుంషుని చూపిస్తూ ఉంటారు. యుంషు అయితే కనుక హీరోయిన్ చూస్తుంటాడు. హీరోయిన్ వచ్చేసుకుంటూ ఉండేసరికి యుంషు అయితే కనుక ఆయింట్మెంట్ తీసుకుని వచ్చి ఏ కాలుకి ఏమైంది అనేసి తనకైతే కనుక స్ప్రే అంతా చేసి తనకి టాబ్లెట్లు కానీ ఇచ్చి, సో మెడిసిన్ కట్టి ఇదిగో తీసుకో మంచిగా వాడు ఓకేనా, జాగ్రత్తగా ఉండాలి, అయినా సరే ఎందుకు ఈ రోజు ఇంత డల్గా ఉన్నావు ఏమైందంటే ఏమీ లేదనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే నేను హ్యాపీగా చేయడం నాకు బాగా తెలుసు అనేసి అక్కడి నుంచి యుంషు తీసుకుని వెళ్తూ ఉంటాడు. టిఫినీ దగ్గరికి అయితే కనుక హీరో వచ్చనమాట టిఫినీకి సేవలన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. టిఫినీ అయితే కనుక థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి, అయినా సరే సో మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్కి చాలా దగ్గరికి వచ్చేసారు కదా అనేసి హీరోతో అంటూ ఉంటే హీరో అంటాడు, ఏం మాట్లాడుతున్నామంటే నీకు టీరాకి అగ్రిమెంట్ తొందరలోనే ఫినిష్ అయిపోతుంది అనేసి అని టిఫినీ చెప్పనమాట. నేను రెస్ట్ తీసుకోవాలనేసి పడుకుంటుంది. బట్ హీరో అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్ అయితే కనుక మన యుంషు హీరోయిన్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకొని వచ్చి ఉంటాడు. హీరోయిన్కి అయితే కనుక ప్లేస్ చాలా బాగా నచ్చి ఉంటుంది. యుంషు అయితే కనుక డ్రింక్స్ తీసుకొని వచ్చి హీరోయిన్కి ఇచ్చి ఉంటాడు. హీరోయిన్ ఇలా చెప్తూ ఉంటుంది, నాకు ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం, నా చిన్నప్పుడు మా డాడీతో పాటు స్టోరీలో చెప్తుంటే ఇటువంటి ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాను, బట్ మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు, తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకున్నాను, బట్ అది ఎప్పటికీ కుదరలేదు, కానీ ఈరోజు నీ వల్ల ఇక్కడికి వచ్చాను అనేసి తను హీరోయిన్ చెప్తా ఉంటుంది. హింషు అనమాట అవునా అనేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ అది కనుక ప్లేస్ అంతా చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట ఇంటికి వచ్చేసరికి హీరోయిన్ వచ్చి ఉంటుంది. ఇంత లేట్ అయింది ఇంకా రాలేదేంటి అనేసి అనుకునే టైంలో హీరోయిన్ వచ్చి ఉంటుంది. బట్ ఫుల్గా డ్రింక్ చేస్తుంటుంది. ఏ టీరా ఇంతలా డ్రింక్ చేస్తావేంటి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇంతసేపు ఎక్కడ ఉన్నావు అనేసి హీరో చాలా కోప్పడతా ఉంటాడు హీరోయిన్ మీద. అదే టైంలో హింషు కూడా వచ్చి ఉంటాడు లోపలికి. హీరో అంటాడు, నువ్వేనా తనకి ఇంతలా డ్రింక్ చేయించావు, అసలు ఈ టైం దాకా తనని నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు అంటే హింషు అంటాడు, ముందు తన కాలు బాగోలేదు దాని గురించి చూడు, తన కేరింగ్గా చూసుకొనేసి హింషు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరోకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. హీరోయిన్ దగ్గరికి వచ్చి, హే తింగర ఇల్లేగా ఫస్ట్ నువ్వు అనేసి హీరో అంటూ ఉంటే, ఏమైంది నాకు నిద్ర వస్తుంది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అంటాడు, లేట్గా రావడమే కాకుండా ఫుల్గా డ్రింక్ చేసి వచ్చావు, అది వేరే అబ్బాయితో కలిసి వచ్చావు, అసలు నీకు పెళ్ళైందనే విషయం మర్చిపోయావు అనేసి హీరో తిడతా ఉంటే దానికి హీరోయిన్ అంటది, ఇప్పుడు దీంట్లో ఏమైపోయింది, నువ్వు కూడా నైట్ అంతా టిఫినీ దగ్గర ఉన్నావు కదా, నేనేమన్నా అంటే అది వేరు ఇది వేరు అనేసి హీరో అంటూ ఉంటాడు. ఏమే కాదు రెండు ఒకటే, నీకు పెళ్ళయింది నాకు పెళ్ళయింది, అయినా సరే మనది వచ్చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్, నీకు లేని రూల్స్ నాకు వస్తాయి అనేసి హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అవునా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉంటావా, సరే అయితే నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండు అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే, అవునండి నేను ఇలాగే ఉంటా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. హీరోయిన్ మట్టి లోపలికి వచ్చి హీరోయిన్ తిట్టుకుంటా ఉంటే హీరోయిన్ మాత్రం బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. హీరో కూడా అనమాట తనకి ఇష్టం వచ్చినట్టుగా వాడితో తిరుగుతుందంట అనేసి హీరో కోప్పడతా ఉంటాడు. హీరోయిన్ అలా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక టిఫినీ చూపిస్తూ ఉంటారు. టిఫినీ దగ్గరికి లిన్ వస్తూ ఉంటాడు. టిఫినీ అంటారు, అదేంటి నువ్వేంటి ఇక్కడ అంటే, ఏమీ లేదు నీకు హెల్త్ బాగోలేదని తెలిసింది అందుకోసమే చూడడం కోసం వచ్చాను, ఇదిగో తీసుకో డాల్ అనేసి ఇస్తూ ఉంటాడు. ఈ డాల్ ఎందుకు నాకు అనేసి టిఫినీ నవ్వుతూ ఉంటే, అంటే నేను సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొన్నాను, ఇది చాలా క్యూట్గా ఉంది కదా అందుకోసం నీకు ఇద్దాం అనుకుంటున్నానంటే, ఓహో అవునా సరే ఇలాగే ఇవి అనేసి తను తీసుకుంటా ఉంటే, అసలు ఇది ఎందుకు ఇచ్చావు నాకు చెప్పు అంటే, ఏమీ లేదు నీకోసం ఏమైనా తీసుకురావాలి కదా, బట్ ఫ్రూట్స్ కట్టి తేవడం మర్చిపోయి అందుకోసం ఇది ఇచ్చా అనేసి తను చెప్తా ఉండేసరికి టిఫినీ నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక హీరోయిన్ మీద కోపంతో మార్నింగ్ వచ్చేసి అనమాట ప్రాక్టీస్ చేస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు దీనికి ఏమైంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. బట్ హీరో అయితే కనుక హీరోయిన్ మీద కోపంతో అలా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అయితే కనుక గార్డెన్ పెంచుతూ ఉంటుంది. సో హీరో వాళ్ళ నాన్నమ్మ గార్డెన్ పెంచమని ఉంటుంది కదా అందుకోసం అనేసి హీరోయిన్ అనమాట హీరో అండ్ టిఫినీ వచ్చేసి చాలా క్లోజ్గా ఉండడం, టిఫినీ వచ్చేసి హీరోయిన్ ఎప్పుడు దూరంగా పెట్టడం, అండ్ హీరో వచ్చేసి టిఫినీ కోసం సూపు కట్ చేసి టిఫినీకి తినిపించడం, ఇదంతా అనమాట హీరోయిన్ గుర్తెచ్చుకొని చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కనుక లిన్ని అండ్ క్షింజిన్ని చూపిస్తూ ఉంటారు. లిన్ అది కనుక స్మైల్ చేస్తూ ఉంటే, యారా స్మైల్ చేస్తున్నా నీకేమైంది, ఏమైనా లవ్లో పడ్డావేంటి అనేసి క్షింజిన్ అంటూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ అది కనుక తట్టబొట్ట సర్దుకొని బట్టలని తీసుకొని వచ్చేస్తుంటుంది. అదేంటి బట్టలని తీసుకొని వచ్చేస్తామంటే, ఏమీ లేదు నేను కొన్ని రోజులు ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను మీతో పాటు అనేసి హీరోయిన్ అనమాట వాళ్ళతో కలిపి ఫుడ్ తింటూ ఉంటుంది. హీరో కూడా ఇంటికి వచ్చి ఉంటాడు ప్రాక్టీస్ అంతా అయిపోయాక. సర్లే నేనే నైట్ బాగా అర్చేస్తాను తన మీద, సరే వెళ్ళి సారీ చెప్దాంలే అనేసి హీరోయిన్ రూమ్కి వచ్చానమాట. టీరా అని పిలుస్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ పలకదనమాట. ఇదేంటి లోపల లేదా ఏంటి అనేసి వచ్చి చూసేసరికి ఒక స్లిప్ మీద అనమాట నేను కొన్ని రోజులు క్షీజిన్ వాళ్ళతో ఉంటాను అనేసి పెట్టుంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిందే, ఈ ఇంట్లో నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయింది అనేసి హీరో అనమాట అలా
ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో టిఫ్నీ అది కనుక షీజిన్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటదనమాట. షీజిన్ అంటా ఉంటది, "అదేంటి నువ్వు ఇక్కడికొచ్చేసావు? ఈ విషయం జియాన్‌కి తెలుసా?" అనేసి అంటా ఉంటది. బట్ అక్కడున్న కస్టమర్స్ అందరూ హీరోయిన్‌ని గుర్తుపట్టుంటారనమాట. సో, హీరో వాళ్ళ వైఫే అనేసి వీడియోస్ తీస్తా ఉంటారు. హీరోయిన్ అంటా ఉంటది, "సో, నేనొచ్చేసి కొన్ని రోజులు ఇక్కడ ఉందామనుకుంటున్నానంటే" దానికి షీజిన్ అంటది, "తనొచ్చేసి నిన్నేమైనా దూరం పెట్టాడా?" అంటే, "ఏమీ లేదు" అనేసి హీరోయిన్ అంటా ఉంటది. ఈ మాటలన్నీ అక్కడున్న ఫ్యాన్స్ అది గనుక రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుంటారు. నెక్స్ట్ సీన్‌లో హీరోని చూపిస్తా ఉంటారు. హీరో వాష్‌రూమ్‌లోకి వెళ్ళేసరికి హీరోయిన్ యొక్క వస్తువులను చూసి హీరోయిన్ అది గనుక బాగా మిస్ అవుతా ఉంటాడనమాట. హీరోయిన్‌ని అలా గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఈ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్‌లో మనకి టిఫ్నీని చూపిస్తా ఉంటారు. టిఫ్నీ అది గనుక డిశ్చార్జ్ అవుదామనేసి తన వస్తువులన్నీ సర్దుకుంటా ఉంటే తనకు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న న్యూస్ గురించి తెలుసనమాట. చాలా టెన్షన్‌గా అక్కడి నుంచి వస్తా ఉంటది. హీరోని చూపిస్తా ఉంటారు. హీరో కూడా తన మూవీ షూటింగ్ అయితే గనుక స్టార్ట్ అయ్యి ఉంటది. ఈ లోపల టిఫ్నీ ఫోన్ చేసి, "అదేంటి నీకు టీరాకి ఏమైనా గొడవ అయిందా? మీరిద్దరు వచ్చేసి సెపరేట్ అయిపోయారంటే" "ఛ! అటువంటిదేమి లేదు. తను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కొన్ని రోజులు ఉంటాననేసి వెళ్ళింది అంతే" అంటే, "ఓ అవునా సరేలే" అనేసి టిఫ్నీ అనమాట హీరో ఉన్న ప్లేస్‌కి వస్తా ఉంటది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు కూడా అనమాట సేమ్ ఇదే న్యూస్ చూసుంటారు. ఈ లోపల టిఫ్నీ అది గనుక హీరోయిన్‌కి ఫోన్ చేసి, "కొన్ని స్నాక్స్ నేను చెప్తాను అవన్నీ ప్రిపేర్ చేసుకొని నేను చెప్పిన అడ్రస్‌కి అది గనుక నువ్వు రా" అనేసి టిఫ్నీ ఫోన్ కట్ చేస్తుంటది. సో, హీరోయిన్ అనమాట ఓకే సరే అనేసి ఫోను పెట్టేసి షీజిన్‌కి చెప్తా ఉంటది ఇదే విషయం. ఈ లోపల టిఫినీ ఉన్న రూమ్‌కి అయితే కనుక పాపం మన మిన్న అయితే కనుక ఫ్లవర్ బొకే పట్టుకొని వచ్చుంటాడు. బట్ నర్స్ వచ్చేసి తను వెళ్ళిపోయిందని చెప్పగానే మన మిన్న అయితే కనుక సాడ్‌గా ఫీల్ అవుతా ఉంటాడు. టిఫినీ అయితే కనుక హీరో ఉన్న ప్లేస్‌కి వచ్చి అందరిని పలకరిస్తూ ఉంటదనమాట. "బాగున్నారా అక్కడ" అనేసి. అందరూ కూడా "బాగున్నాం గట" అనేసి చెప్తారనమాట. "నువ్వెలా ఉన్నావు" అనేసి అడుగుతా ఉంటారు. అదే టైంలో అక్కడికి మన హీరోయిన్ కూడా అనమాట టిఫినీ చెప్పినట్టుగా స్నాక్స్ అన్నీ పట్టుకొని వస్తూ ఉంటదనమాట షూటింగ్‌కి. హీరోయిన్ అనమాట టిఫినీని చూసి, "హే టీరా రా" అనేసి పిలుస్తూ ఉంటది. హీరో అయితే కనుక హీరోయిన్‌ని షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చేసి చాలా డల్‌గా ఉంటది. టిఫినీ అంటా ఉంటది, "సో, తినొచ్చేసి జియాన్ వైఫ్ మీ అందరికీ తెలుసు కదా! తినొచ్చేసి మీ అందరి కోసం స్నాక్స్ తీసుకొనొచ్చింది. కాబట్టి అందరూ తినండి" అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫోటోస్ తీయమంటా ఉంటదనమాట హీరోయిన్‌ని. హీరోయిన్ కూడా అనమాట టీరాకి హెల్ప్ చేయమనేసి టిఫినీ చెప్తా ఉండేసరికి హీరో కూడా అనమాట వెళ్ళి హీరోయిన్‌కి హెల్ప్ చేస్తా ఉంటాడు. హీరోయిన్ ఇది ఇంకా అందరికి స్నాక్స్ పెట్టి ఇస్తా ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనమాట, "మీ ఇద్దరిని ఫోటోస్ తీసుకుంటాం సార్" అనగానే మన హీరో కూడా అనమాట, "సరే అయితే మన ఇద్దరి మధ్య గొడవ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ స్మైల్ చేసి ఫోటోస్‌కి పోజెస్ ఇవ్వనేసి" హీరో చెప్పుంటాడు. హీరోయిన్ కూడా అనమాట నవ్వుతా ఫోటోస్ తీసుకుంటా ఉంటే శేష అయితే గనక చాలా జెలసీగా ఫీల్ అవుతా ఉంటది. వాళ్ళ అసిస్టెంట్ కూడా అనమాట. అక్కడ ఉన్న వాళ్ళైతే గనక హీరో అండ్ హీరోయిన్ వచ్చేసి చాలా క్యూట్‌గా ఉన్నారని, వాళ్ళిద్దరూ మధ్య బాండింగ్ చాలా బాగుందనేసి మాట్లాడుకుంటా ఉంటే టిఫినీ అనమాట, "సరే అయితే ట్రియరా రా నిన్ను నేను డ్రాప్ చేస్తా" అనేసి తీసుకొని వెళ్తా ఉంటే హీరో అయితే గనక హీరోయిన్ అలా చూస్తూ ఉంటాడు. బట్ ఇంకేం మాట్లాడడనమాట. టిఫినీ హీరోయిన్ తీసుకుని వెళ్తా ఉంటే, "నీకు తెలిసిందే కదా ఆన్‌లైన్‌లో న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అందుకోసమే మీ ఇద్దరు వచ్చేసి విడిపోయారనేసి మీరిద్దరు సెపరేట్‌గా అవుతున్నారనేసి న్యూసెస్ ముందే వస్తున్నాయి. అందుకోసమే అదేమీ రాకుండా నేను వచ్చేసి మీరిద్దరు వచ్చేసి బాగానే ఉన్నారన్నట్టుగా నేను ఇదంతా ప్లాన్ చేశాననేసి" టిఫినీ చెప్తా ఉంటది. "ఇదంతా జియే కోసమే. జియ్యకి వచ్చేసి మంచి పేరు ఉండాలి. నీ వల్ల తనకి పేరు పోకూడదు కదా" అనేసి హీరోయిన్ అంటా ఉంటది. హీరోయిన్ వచ్చేసి సరే అన్నట్టుగా అలా చూస్తూ ఉంటే తిను అంటా ఉంటది, "మీ యొక్క కాంట్రాక్ట్ అనేది ఇంకొక 6 నెలల్లో పూర్తయిపోద్ది. కాబట్టి నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావులే. అప్పుడు నీకు ఇటువంటి తలనొప్పులు ఉండవు" అనేసి టిఫిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ అనమాట సాడ్‌గా వెళ్తా ఉండేసరికి టీరా అనేసి హీరో పిలిచానమాట. "ఇప్పుడు నీ కాల్ ఎలా ఉంది? బాగానే ఉందా" అంటే హీరోయిన్ అంటది, "హా బాగానే ఉందని" చెప్పుంటది. "సర్లే కానీ నువ్వు ఎన్ని రోజులు అనేసి షీజిన్ వాళ్ళ ఇంటికాడ ఉంటావు చెప్పు. మన ఇంటికి వచ్చేయచ్చు కదా! అయినా సరే ఇక్కడే ఉండు. టైం తీసుకువెళ్ళమని చెప్తాను ఇంటికి" అంటే, "లేదు నేను ఈవినింగ్ వస్తానులే. నేను ఈ లోపల షీజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే" "సరే అయితే జాగ్రత్తగా ఉండు ఓకేనా? నేను సాయంకాలం నేను పికప్ చేసుకుంటాను" అనేసి మన హీరో చెప్పుంటాడు. హీరోయిన్ కూడా అనమాట షీజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక హీరో హీరోయిన్ తీసుకొని వచ్చి ఉంటాడు ఇంటికి. హీరోయిన్‌కి ఇల్లంతా చూపిస్తాను అనమాట. "నీకోసం నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా" అనేసి డిన్నర్ అది కనుక పెట్టుంటాడు. సో, మొత్తం అంతా ప్రిపేర్ చేసేసి హీరోయిన్ అదంతా చూస్తూ ఉంటుంది. బట్ చాలా మూడీగా ఉంటదనమాట. హీరో అయితే గనక సో, మన మ్యారేజ్ అయితే కనుక అనుకోకుండా అయిపోయిందంటే, "అసలు నువ్వేం మాట్లాడతావనేసి" హీరోయిన్ అంటా ఉంటే, "అంటే నేను అనేది నిన్ను ప్రేమిస్తున్నానని కాదు. కాకపోతే మన మ్యారేజ్ జరిగి 1 ఇయర్‌కి చాలా దగ్గరలో వచ్చేసాం కదా మనం. సో, మన పెళ్ళి అది కనుక మా ఫ్యాన్స్‌కి ఇష్టం లేదు. మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు. మా డ్యాడీకి ఇష్టం లేదు. మా నాన్నకి ఇష్టం లేదు. అయినా సరే ఇప్పుడు అందరూ అయితే కనుక బాగానే ఇష్టపడుతున్నారు. కాబట్టి మన మ్యారేజ్ కొన్ని రోజులు అయితే కనుక ఇలాగే ఉంటే బాగుంటుందేమో కదా" అనేసి మన హీరో అంటా ఉంటే హీరోయిన్ అనమాట, "అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా సరే మ్యారేజ్ అనేది చాలామంది జీవితాంతం కలిసి ఉండాలని చేసుకుంటారు. కొంతమంది మధ్యలోనే విడిపోతారు. కానీ మనం విడిపోతామని తెలిసి మనం పెళ్లి చేసుకున్నాం కదా! మనది వచ్చేసి వింతైన రిలేషన్‌షిప్ కదా" అనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటది, "నేను వచ్చేసి మీ ఫ్యామిలీలోకి రావడం నా అదృష్టం. ఎందుకంటే మామయ్య గారు స్ట్రిక్ట్‌గా ఉన్నా కానీ నా పట్ల చాలా మంచిగా ఉంటారు. అత్తయ్య గారు నాకు మంచిగా అన్ని వంటలు చేసి పెడుతది. అంతేకాదు అమ్మమ్మ గారు కూడా అనమాట నన్ను చాలా బాగా చూసుకుంటారు. అటువంటి ఫ్యామిలీ నాకు మంచిది ఫ్యామిలీ దొరికింది. సో, వాళ్ళని వచ్చేసి
వచ్చేసి నేను మోసం చేస్తున్నాను మనసు ఒక్కోసారి అనిపిస్తుంది అంటే, అదేంటి హీరో నువ్వు అలా అంటున్నావంటే, అందుకోసమే నేను ఇంకా ఇలా మోసం చేయలేను కాబట్టి మనం డివోర్స్ తీసుకోవచ్చు అంటే, ఏంటి డివోర్సా నీకేమైనా పిచ్చా నేను మాత్రం నీకు డివోర్స్ ఇవ్వను అనేసి హీరో అని ఉంటాడు. ఎప్పటికైనా విడిపోవాల్సింది కదా అదేదో ఇప్పుడే విడిపోవచ్చు అనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో అంటాడు, అదేంటి నువ్వు ఎలా అంటున్నావు, నీకు ఈ ఇల్లు వద్దా, సంవత్సరం పాటు నువ్వు నాతో కలిసి ఉంటేనే కదా నేను నీకు ఈ ఇల్లు ఇచ్చేది, అయినా సరే నేను డివోర్స్ కట్టి నీకు ఏమి ఇవ్వను అనేసి అక్కడి నుంచి హీరో కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ పడుకుండే ముందు అనమాట టిఫిన్ వచ్చేసి హీరో పట్ల క్లోజ్గా ఉండడం, నువ్వు వచ్చేసి తొందరలోనే మీ కాంట్రాక్ట్ అయిపోద్ది, నువ్వు ఫ్రీ బాడీ అయిపోతావు ఒకటి అనేసి ఉంటుంది కదా. సో అదంతా అనమాట హీరోయిన్ అలా గుర్తించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో కూడా అనమాట హీరోయిన్ డివోర్స్ అడిగింది కదా దాని గురించి ఆలోచిస్తే, అయినా సరే తన మీద నాకు ఫీలింగ్స్ కలిగినాయా, నేను వచ్చి తను లవ్ చేస్తున్నాను, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అనేసి హీరో అలా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరో అనమాట వాష్రూమ్లోకి వచ్చి ఉంటాడు. హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది కానీ ఒకరికొకరు మాట్లాడుకోరనమాట, దూరంగానే ఉంటారు. హీరోయిన్ అలా చూస్తాడు, హీరోయిన్ కూడా చూస్తుంది కానీ మాట్లాడుకోరు. నెక్స్ట్ సీన్లో మరి హీరోయిన్ అది కనుక బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి హీరోని పిలుస్తూ ఉంటుంది, జియ్యి రా బ్రేక్ఫాస్ట్ చేయగానంటే, లేదు నాకు ఆకలిగా లేదనేసి హీరో కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తా అనమాట తను ఒక్కతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ అత్తయ్య గారు ఫోన్ చేస్తుంటారు. అమ్మ టీ రానగానే, చెప్పండి అత్తయ్య గారు అంటే, ఏమీ లేదమ్మా ఈరోజు వచ్చేసి మూన్ డే ఫెస్టివల్ కదా అందుకోసం నువ్వును జియ్యి ఈరోజు నైట్ డిన్నర్కి వస్తారా అంటేని, సరే అత్తయ్య గారు నేను జియ్యికి చెప్తాననేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళకి ఏమైనా వండి పట్టుకు వెళ్దాం కదా అనేసి తన సూపర్ మార్కెట్కి వచ్చి ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటా అక్కడి నుంచి రేడియో స్టూడియో ఉంటుంది కదా, తను క్యాసెట్స్ కొనుక్కుంటుంది కదా ఆ ప్లేస్కి వచ్చి ఉంటుంది. సో అక్కడ ఉండే సేల్స్ కాల్ అంటది, మాకు కొత్త బాస్ వచ్చారు తెలుసా అంటే, ఎవరు మీకు కొత్త బాస్ అనేసి మన హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. నీ వెనకాలే ఉన్నారనేసి ఆ అమ్మాయి చెప్తా ఉంటుంది అనమాట. ఎవరు అని చూడగానే అక్కడ హింషు ఉంటాడనమాట. సో హీరోయిన్కి ఈ షాప్ ఇష్టం అనేసి హింషు ఈ ప్లేస్ అది కనుక కొనేస్తుంటాడు. ఆ అమ్మాయి అంటది, మా బాస్కి మీరంటే చాలా ఇష్టం అనుకుంటా అందుకోసం మీకోసం ఈ షాప్నే కొనేస్తారు మా బాస్ అనేసి ఆ అమ్మాయి చెప్తా ఉంటే, హీరోయిన్ అంటది ఏంటి నిజమా అనేసి అంటా ఉంటే, అదేమీ కాదు నీకులాంటి మ్యూజిక్ లవర్స్కి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది కదా అందుకోసమే వాళ్ళ కోసం కొన్నానేసి హింషు అలా కవర్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ అయితే కనుక కలిసి వస్తూ ఉంటారు. దూరం నుంచి మన హీరో కూడా అనమాట చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అది కనుక హింషుతో అంత క్లోజ్గా ఉండడం, హీరోయిన్ డివోర్స్ అడగడు ఇదంతా గుర్తించుకుని అనమాట హింషు కోసమే నాకు డివోర్స్ అడిగిందేమో, ఒకవేళ హీరోయిన్కి హింషు అంటే ఇష్టమేమో అనేసి మన హీరో అది కనుక హీరోయిన్ తప్పుగా అనుకొని సరే అన్నట్టుగా కోపంగా అక్కడి నుంచి అది కనుక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అది కనుక వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళకి వంట చేస్తూ ఉంటుంది. హీరో రాగానే ఏ వంట పేర్లని చెప్పి వాళ్ళకి నచ్చుతాయి కదా అనేసి హీరోని అడుగుతూ ఉంటే, హీరో అయితే కనుక సరే అయితే మనం డివోర్స్ తీసుకోవచ్చు అనేసి అని ఉంటాడు. హీరోయిన్కి ఏమీ అర్థం కాదు, నువ్వేం మాట్లాడతామనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే, నువ్వే కదా లాస్ట్ నైట్ డివోర్స్ కావాలని అడిగావు అందుకోసమే డివోర్స్ ఇస్తాను నీకు అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, హీరోయిన్ అనమాట మరి మీ పేరెంట్స్ వాళ్ళకి ఏం చెప్తామంటే, వాళ్ళ గొడవ నేను చూసుకుంటాను కదా అనేసి హీరో తన రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. పాపం మన హీరోయిన్ అయితే కనుక అలా సాడ్గా ఫీల్ అవుతుంది. ఆ వంటల వంక చూస్తూ ఉంటుంది అనమాట. హీరో రూమ్లోకి వెళ్ళేసరికి హీరో వెనకాల హీరోయిన్ కూడా వెళ్ళానమాట. అదేంటి ఉన్నట్టుండగా ఈ నిర్ణయం అలా తీసుకున్నావు నువ్వు అంటేని, బాగా ఆలోచించాను, సో నీవు డివోర్స్ కోరావు కాబట్టి నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు ఇద్దరం హ్యాపీగా లేనప్పుడు ఇద్దరం కలిసి ఉండడం ఎందుకు చెప్పు అనేసి హీరో అని ఉంటాడు. అంతేకాదు ఈ ఇల్లు కూడా నీకు ఇచ్చేస్తానంటేనే, ఓ అవునా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అలా అని తను ఇది కనుక చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. హీరోయిన్ వాళ్ళకి చేసిన ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చి ఉంటుంది. ఇవన్నీ నేనే చేశాను అత్తయ్య గారు అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంప్రెస్ అవుతారనమాట. హీరో అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఇది కనుక వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉండేసరికి వాళ్ళ మామయ్య గారు వాళ్ళ అమ్మమ్మ ఇది కనుక తినేసి వావ్ చాలా బాగున్నాయమ్మా అని చెప్తా ఉంటే, హీరోయిన్ అనమాట హీరో కూడా పెడతా ఉంటుంది కేకు. బట్ హీరో ఇది కనుక పట్టించుకోవడం అనమాట. అదంతా హీరో వాళ్ళ అమ్మ గమనిస్తూ ఉంటుంది. హీరోయిన్ అంతే కనుక చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ అత్తయ్య అంటది, పర్వాలేదమ్మా జిఏకి కేక్స్ అంటే ఇష్టం ఉండదు అందుకే వాడు తెలియదు నువ్వేం ఫీల్ అవ్వకనేసి ఆవిడ అంటూ ఉంటుంది. హీరోయిన్ కూడా అనమాట ఆ మూన్ వంక అలా చూస్తూ ఉండి, సో మూన్ చాలా బాగుంది కదా, ఇలా మూన్ చూస్తూ డిన్నర్ చేయడం అందరం కలిసి బాగుంది కదా అంటే, అవునమ్మా చాలా రోజుల తర్వాత మా ఇంట్లో హ్యాపీనెస్ వచ్చింది, ఇలా కలిస్తే చాలా రోజులు అయిందని ఆవిడ చెప్తా ఉంటే హీరోయిన్ సాడ్గా చూస్తూ ఉంటుంది. ఆవిడ అంటది ఏమైందమ్మా అంటేని, మా పేరెంట్స్తో కలిపి నేను ఎలాగా ఉండేదాన్ని ఇప్పుడు అది మిస్ అవుతున్నాను కానీ హీరో అలా జాలిగా హీరోయిన్ చూస్తూ ఉంటాడు. సో వాళ్ళందరూ అంటారు అదేంటి అలా అంటున్నావు, నీ కోసం మేము అందరం ఉన్నాం కదా అనేసి అంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అంటది, నేనున్నాను మీ మామయ్య గారు ఉన్నారు మీ అమ్మమ్మ ఉంది జియ్యి ఉన్నాడు మేమందరం నీ కుటుంబమే కదమ్మా అనేసి ఆవిడ అంటూ ఉండేసరికి హీరోయిన్ ఎమోషనల్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ లోపల వాళ్ళ అత్తయ్య గారు అయితే కనుక హీరోయిన్కి ఒక సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే కనుక ఇస్తూ ఉంటుంది. హీరో అంటాడు అమ్మ ఎందుకు అమ్మ ఇప్పుడు అది అంటేని, హీరోయిన్కి అయితే కనుక వేస్తాను, సో ఇది వచ్చేసి మా తరతరాల నుంచి కోడలికి ఇచ్చేది కాబట్టి నువ్వు నా కోడలు కాబట్టి నీకు నేను ఇస్తున్నాను అనేసి ఆవిడ ఒక గాజు ఇచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళ నానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో వాళ్ళ నానమ్మ హీరోయిన్ అంత ప్రేమ చూస్తారు అనమాట తను చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ వచ్చేసి డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు
ఉంటారు కదా. హీరోయిన్ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. నానమ్మ గారు అంటారు, ఒకవేళ టీరా ప్రెగ్నెంట్ ఏంటి అంత డల్గా ఉంది రోజు అంటే వాళ్ళ కోడలు అంటది, అత్తయ్య గారు మీరు ఊరుకోండి అంటే, ఏమీ లేదు టీరా వచ్చేసి చాలా డల్గా ఉంది రోజు అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. ఈ లోపల హీరో వాళ్ళ ఫాదర్ అంటారు, వెళ్ళి అమ్మాయి ఎలా ఉందో చూడరా అని హీరోని పంపించుంటారు. హీరోయిన్ అనమాట రూమ్ లోపలికి వెళ్ళిపోయి అనమాట బాగా ఏడుస్తూ ఉంటుంది. హీరో కూడా అనమాట రూమ్ డోర్ బయట ఉండి అనమాట హీరో కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక హీరోని వదిలేయాలి, తనకి డివోర్స్ ఇవ్వాలని గుర్తెచ్చుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. హీరో కూడా అనమాట హీరోయిన్ వదిలేయాలనేసి బాగా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు నైట్ అక్కడే ఉండిపోతారు. సో ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారనమాట. హీరోయిన్ డల్గా ఉండేసరికి హీరో అయితే కనుక అడుగుదాము తనకితో మాట్లాడదాం అనేసి పాపం హీరోయిన్ లెగ్గొడదాం అనుకుంటాడు. బట్ మాట్లాడలేక మళ్ళీ తన సైడ్ తిరిగేస్తాడనమాట. హీరోయిన్ అయితే కనుక పడుకోదు, హీరోని గమనిస్తూ ఉంటుంది. సో ఆ రోజు నైట్ అది కనుక అలా అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ లెగిసి పక్కకు చేవేసేసరికి హీరో ఉండడు అనమాట. అయ్యో అప్పుడే వెళ్ళిపోయాడా జీ అనేసి హీరోయిన్ లెగిసి కిందకు వస్తూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళ అత్తయ్య గారు అంటారు, టీరా లెగిసిపోయావమ్మా, సరే టేబుల్ మీద ఫుడ్ని తినేసి అనేసి చెప్తా ఉంటుంది. సరే అత్తయ్య గారు అనేసి హీరోయిన్ కూడా అనమాట ఫుడ్ తింటూ ఉంటే ఈ లోపల నానమ్మ గారు వాళ్ళ కోడలికి చెప్తా ఉంటుంది, మన చెయ్యి వచ్చేసి నేను చిన్నపిల్లవాడు అనుకున్నాను కానీ ఇప్పుడు చాలా పెద్దవాడు అయిపోయాడు, వాళ్ళ వైఫ్ నీరసంగా ఉందనేసి వాడు సూప్ చేసి మార్నింగ్ లెగిసి సూప్ చేసి పెట్టేసి వెళ్ళాడు, నిజంగా వాడికి వాళ్ళ ఆవిడని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు అనేసి నానమ్మ గారు వాళ్ళ కోడలికి చెప్తా ఉంటే హీరోయిన్ మాట్లాడి విని హీరోని అడుగుంటుంది కదా, నువ్వు నా కోసం సూప్ చేస్తావా నాకు నీరసంగా ఉంటే అంటే హీరో చేయను అని ఉంటాడు కదా. బట్ హీరోయిన్ కోసం చేసేసరికి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక హింషుని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట హింషుతో కలిపి ఒక ప్రొడ్యూసర్ని కలిసి ఉంటుంది కదా క్షీసన్ని, ఆయన దగ్గరకు వచ్చి ఉంటుంది. ఆయన అంటాడు, హే ఐడల్ ఎన్ని రోజులైంది నిన్ను చూసి, యా మ్యూజిక్ ఏదో కలిసి చేద్దామన్నావు, ఇన్ని రోజులు కనిపించకుండా వెళ్ళిపోయావు అంటే హీరోయిన్ సారీ చెప్తా ఉంటుంది. ఆయన అంటాడు, సరే అయితే నీకు మ్యూజిక్ యొక్క బేసిక్స్ గట్ట ఏమీ తెలియదు కదా, నీకు హెల్ప్ చేయమని ఇంకా హింషుకి చెప్పాను, హింషు వచ్చేసి నీకు అన్నీ నేర్పిస్తాడులే అనేసి చెప్పుంటాడు. సో హింషుకి నేర్పిస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళ ప్రొడ్యూసర్ అయితే కనుక, హే టీరా నేను ఫోన్ గేమ్స్ ఆడమని చెప్పానా, మ్యూజిక్ ప్రాక్టీస్ చేయమని అనేసి అంటూ ఉంటే హీరోయిన్ అయితే కనుక హింషు పక్క వెళ్ళి దాక్కుని ఉంటుంది. సో ఆయన అయితే కనుక హీరోయిన్కి మొత్తం మ్యూజిక్ యొక్క బేసిక్స్ అన్నీ చెప్తా ఉంటాడు అనమాట. హీరోయిన్ వచ్చేసి వాళ్ళతో చాలా ఎంజాయ్గా మంచిగా టైం స్పెండ్ చేస్తూ అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది. సో ఇదంతా ఇది కనుక మన హింషు అలా చూస్తూ ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ ఇది కనుక ఇంటికి వెళ్ళిపోదాం కదా అని అనుకుంటూ ఉంటారు. హింషు అయితే కనుక హీరోయిన్ పిలుస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏంటి అనగానే, ఉండు ఒక విషయం చెప్తాను నీకు అనే టైంలో హింషుకి ఫోన్ వచ్చి ఉంటుంది, ఎమర్జెన్సీ కేసు వచ్చింది సార్ అనేసి. సరే అయితే నేను వెళ్ళాలనేసి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్ హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట వాయిస్ ఓవర్ అంతా ఇస్తూ ఉంటాడు మూవీకి. తర్వాత సాంగ్ పాడడం కోసం వెళ్ళుంటాడు. సాంగ్ కూడా అనమాట చాలా అంటే చాలా బాగా పాడుంటాడు. ప్రొడ్యూసర్ అయితే కనుక చాలా ఇంప్రెస్ అవుతాడు అనమాట. ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, హీరోయిన్ దగ్గర ఉంటారు కదా ఆయనే. సో ఆయన అనమాట, నువ్వు చాలా బాగా పాడావు జీ అనగానే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి, సో మీకు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, ఇదిగోండి ఇదంతా మా మిస్సెస్ చేసిన సాంగ్స్, సో ఇవన్నీ చూసి మీరు తనకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అనేసి హీరో అంటూ ఉంటే ఆయన అన్నీ చూసి హీరోయిన్ పేరు చూసి, అదేంటి టీరా వచ్చేసి నీ వైఫా, సో టీరా వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ చేస్తుంది కదా అనగానే హీరో షాక్ అవుతాడు అనమాట. ఇంటికి వచ్చేసి హీరో అయితే కనుక డ్రింక్ చేస్తూ ఒక విషయాన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. సో ప్రొడ్యూసర్ చెప్పుంటారు, టీరా వచ్చేసి నీ వైఫ్ అన్న విషయం తెలియదు, సో టీరా అనేది కనుక హింషు తీసుకొచ్చాడు నా దగ్గరికి, అంతేకాదు హింషు వచ్చేసి నాకు ఎప్పుడు కూడా టీరా వచ్చేసి నీ వైఫ్ అనే విషయం కూడా చెప్పలేదు. ఆయన చెప్పిన విషయాలని అయితే కనుక హీరో గుర్తెచ్చుకుని అనమాట చాలా ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.